హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. దిస్ ఈజ్ మాధవి నరసింహ. వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్‌లో ఇంతకుముందు నేను పల్లెటూరులో మా ఊరు వెళ్ళినప్పుడు వీడియోస్ అప్‌లోడ్ చేశానండి. చాలా వరకి చాలామంది మీ ఊరు చాలా బావుంది, చాలా అందంగా ఉంది, మీ ఊర్లో ఇల్లులు కూడా బావున్నాయని చెప్పేసి కామెంట్ చేశారు. అందరికీ చాలా థాంక్స్ అండి. నేను నా ఛానల్‌లో నేను ఇంటికి వెళ్ళినప్పుడు ఏవైతే ఉంటాయో, అక్కడ పరిసరాల్లో ఉండే ప్రతీదీ కూడా నా ఛానల్‌లో నేను అప్‌లోడ్ చేయడానికే చూస్తాను. అది ఎందుకనేది ఛానల్ మధ్యలో నేనొకసారి చెప్తాను. ఈ పువ్వులని చంద్రకాంత పువ్వులు అని అంటారండి. చాలా మందికి తెలిసే ఉండొచ్చు. వీటి విత్తనాలు ఇలా మిరియాల్లాగా ఉంటాయి. మనకి కింద నేల మీద పడగానే వెంటనే మొక్కలొచ్చేస్తాయన్నమాట. కొంచెం తడి తగలగానే. ఎప్పుడు పూలు పూస్తూనే ఉంటాయి ఈ మొక్కలు. అండ్ ఇవి నాచు మొక్కల్లాంటివి ఉంటాయి కదండీ! ఇవి కూడా అంతే. పొద్దు పొద్దున్నే భలే పూలన్నీ నిండుగా విరుస్తాయి మొక్కల నిండా. చిన్నది కాడ తుంపి ఏసాము అంటే గనక అలా అల్లుకుపోతూ ఉంటుంది. ఇవి బంతి పూలు ఆల్రెడీ పూసినవి. రేఖ బంతి పూలే ఉన్నాయి. కానీ అయిపోయాయండి ఇంక పూయడం. ఇది మేము సంక్రాంతి టైంలో వెళ్ళినప్పుడు. చూసారు కదా! ఇళ్ళ ముందు ముగ్గులు అవన్నీ ఎంత బావున్నాయో. ఇప్పుడు మీకు మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో పెంచే గేదెలు, కోళ్ళు అవన్నీ చూపిస్తాను. నాతో పాటు మీరు కూడా వచ్చేయండి. ఇది మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లండి. ఈ తడికెలు ఇవన్నీ కూడా ఇలా పల్లెటూరులో ఏంటంటే చుట్టూరు కాంపౌండ్ వాల్ కింద వెదురు బొంగులతో అల్లిన తడికెలనే ఎక్కువగా పెడతారు. ఈ మధ్యన రేకులతో ఎక్కువగా తడికెలు అయితే పాడైపోతాయని చెప్పేసి అవి ఎక్కువగా రేకునే వాడుతున్నారనమాట. పాడవకుండా ఉంటుందని. ఇదేనండి మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు. ఇక్కడ ఈ గేదెలనెందుకు చూపిస్తున్నానంటే మీకు, మా పెద్దమ్మ వాళ్ళు, మా అక్క వాళ్ళేంటంటే వ్యవసాయంతో పాటు గేదెలు అవన్నీ ఉంటాయండి. వీటికి పాలు పిండి చుట్టుపక్కల ఉండే ఇళ్ళ వాళ్ళు కానీ, లేదంటే హోటల్ వాళ్ళు గానీ ఎవరో ఒకళ్ళు తీసుకెళ్తారనమాట. వీటికి ప్రత్యేకంగా దాన, మేతలు అలాంటివేమీ ఉండవండి. ఎలా అంటే ఇవి కాసేపు చేలగట్ల మీద అలా తిప్పి తీసుకొస్తారు. అండ్ చేలగట్ల మీద నేచురల్‌గా ఎదిగే గడ్డి ఉంటుంది కదా! ఆ గడ్డి మోపులనేవి కోసుకొచ్చి వీటికి వేస్తారనమాట. వర్షాకాలంలోనైతే గనక పచ్చగడ్డి ఉంటుంది. పచ్చగడ్డి దొరకని టైంలో వరి పొలాల్లో ఎండుగడ్డి ఉంటుంది కదండీ! దాన్ని ఎవరి దగ్గరైనా రైతుల దగ్గర కొనుక్కొచ్చుకొని సంవత్సరానికి సరిపడా నిల్వ చేసుకొని పెట్టుకుంటారు. గడ్డి దొరకని సమయంలో గానీ, వర్షాలు ఎక్కువగా కురుస్తున్నప్పుడు గేదెలు ఎక్కడికి వెళ్ళవు కదా! అలాంటి టైంలో ఎండుగడ్డిననేది పెడతారు. ఇదంతా నేనెందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు జరుగుతున్న కల్తీల్లో ఎలా అంటే సిటీలో కూడా గేదెలు పాలు ఎక్కువివ్వడానికి, వాటిలో వెన్న శాతం ఎక్కువ రావడానికి, వాటికి ప్రోటీన్ ఇంజెక్షన్‌లు ఇవ్వడం గానీ, వాటి ఫుడ్‌లో కూడా కల్తీలు కలిపేసి, అవి పాలు ఎక్కువ ఇవ్వడానికి హార్మోనల్ ఇన్‌బాలెన్స్ చేసేసి, వాటిని పాల ఉత్పత్తిననేది పెంచడం వల్ల, ఆ పాలు మనం తాగడం వల్ల కూడా హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తున్నాయండి. చాలా వరకు డైరీ ఫార్మ్స్‌లో ఏంటంటే ఆహ్, వాటిలో వెన్న శాతం ఎక్కువగా ఉంటే, ఆ పాలు రేట్ ఎక్కువనేది ఉంటాయన్నమాట. అందుకని ఇలాంటి కల్తీలన్నీ చేస్తూ ఉంటారు. బట్ పల్లెటూరులో అలా కాదండి. వీటిని నేచురల్‌గానే చాలగట్లమ్మట తిప్పి, వీటికి నార్మల్‌గా అందరిళ్ళ దగ్గర కుడితనేది ఉంటుంది కదా! బియ్యం, పప్పు ఇలాంటివి కడిగిన నీళ్లు గానీ, మిగిలిన అన్నం గానీ, వాటినే వీటికి కుడితిలాగా తవుడు కలిపి పెడతారు. ఇవి నేచురల్‌గానే పాలిస్తాయన్నమాట. అందుకనే పల్లెటూరులో దొరికే పాలకి, సిటీలో దొరికే పాలకి అంత వ్యత్యాసం ఉంటుంది. పల్లెటూరులో ఏంటంటే మెయింటెనెన్స్ తక్కువుంటుంది వాటికి. సిటీలో ఏంటంటే మెయింటెనెన్స్ ఎక్కువుండడం వల్ల ఇలాంటి కల్తీలకనేది పాల్పడతారనమాట. అది చాలా మందికి తెలిసే ఉంటుంది. చూసారు కదా! ఇప్పుడు చూసిన ఇల్లు ఆల్రెడీ నేను నా ఛానెల్‌లో అప్‌లోడ్ చేశాను. వీడియో చాలా బావుంటుంది. అది కూడా ఒకసారి చూడండి. పల్లెటూరులో అందరిళ్ళలో ఇలా కోళ్ళను పెంచుతారు. కొంతమంది ఇంట్రెస్ట్‌గా పుంజులని కోడిపందాలకి సంక్రాంతి టైంలో అలా సరదాగా పెంచుతారు. పెట్టలేంటంటే నాటుకోడి గుడ్లు పెడితే గనక అవి తింటే కూడా బలం కాబట్టి కొన్ని రోజులు గుడ్లు నార్మల్‌గా తినేస్తారు. లేదు అంటే గనక పిల్లల్ని పెట్టించాలంటే గనక వాటిని పొదిగేసి మంచిగా ఇంకా ఎక్కువ పెంచాలని ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎక్కువ పిల్లల్ని పొదిగిస్తారనమాట. చూసారు కదా! ఈ ఇల్లు కూడా ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు సంక్రాంతి టైంలో కూడా అందంగా ఉన్నాయన్నమాట. ఇప్పుడు నేను చూపించేది మీకు కొండపిండి ఆకంటారండి. చాలా మందికి తెలిసే ఉంటుంది. ఎవరికైనా కిడ్నీలో రాళ్ళుంటే గనక ఈ కొండపిండి ఆకుని పప్పులో గానీ, లేదు అంటే నార్మల్‌గా కూర గానీ, పచ్చడి గానీ అలా వేసుకొని తింటే కిడ్నీలో రాళ్ళనేవి కరిగించే అంత ఆయుర్వేద గుణాలున్న శక్తి ఉండే ఆకంటండి ఇది. ఇలా దీనిని పోలిందే ఇంకొకటి కూడా ఉంటుంది. బట్ అది కొండపిండి ఆకు కాదు. దీని మీద చిన్న చిన్న
మనకి పిండిలాగా ఉంటుందనమాట. అందుకే ఆ పేరొచ్చిందనుకుంటా. కొండల్ని సైతం పిండి చేయగలిగేలాగా ఉంటుందో ఏమో తెలీదు. బట్ దీనికి ఆ పేరొచ్చింది. మీకెక్కడైనా దొరికితే గనక కిడ్నీలో రాళ్ళున్న వాళ్ళు ఈ కొండపిండి ఆకుననేది ఒకసారి మీరు ట్రై చేయండి. ఖచ్చితంగా కిడ్నీలో రాళ్ళనేవి కరిగిపోతాయి. ఇప్పుడిది పుదీనా అనమాట. ఈ పుదీనా కూడా నార్మల్‌గా మనకి చిన్న కుండీలోనైనా పెరుగుతుందండి. మా ఇంట్లో ఇంటి వెనకాల కొంచెం ఖాళీ ప్లేస్ ఉంటే మా అమ్మ 2, 3 చోట్ల ఈ మొక్కలనేది పెట్టింది. యాక్చువల్‌గా ఏంటంటే పుదీనాలో ఉండే స్వభావం ఏంటంటే మనం చిన్న మొక్కని నాటామనుకోండి, నేల ఎంతుందో అంతా అలా అల్లుకుంటూ వెళ్ళిపోతుందనమాట. మళ్ళీ మనం కత్తెరతో కట్ చేసామనుకోండి, ఉన్నదాని నుంచి మళ్ళీ కొత్తగా మొలకలనేవి వస్తూనే ఉంటాయి. ఇది పెరుగుతూనే ఉంటుందండి. మనం ఎంత కోస్తే అంత. ఒక కుండీలో పెంచుకుంటే మన ఫ్యామిలీకి సరిపడా పుదీనా అనేది వచ్చేస్తుంది. నేనిది ఇంటికి తెచ్చుకోవడానికనేది ఈ మొక్కలనేవి ఇలా మొక్కలతో పాటే తీసేసాను. ఎక్కువ రోజులు వాటర్‌లో పెట్టి ఉంచితే నిల్వ ఉంటుంది కదా అని. అండ్ మొక్కలు వేయాలనుకున్నాను గానీ, మేము ట్రావెలింగ్‌లో తెచ్చినప్పుడు మొత్తం వాడిపోయి నేను వీటిని పెంచలేకపోయాను. నెక్స్ట్ టైము ప్రాపర్‌గా ప్యాక్ చేసుకొచ్చి వీటిని కుండీలో పెంచుకోవాలండి. హైబ్రిడ్‌ది ఇక్కడ ఊర్లో దొరికే కొత్తిమీర గాని, పుదీనా గాని మనకంతా మందులు వేసే పెంచుతారు. ఇలాంటివి చిన్నది మనం తెచ్చుకొని ఒక కుండీలో వేసుకుంటే మనం ఇంట్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోవచ్చు. అంటే ఆర్గానిక్‌గా అన్నట్టుగా. నెక్స్ట్ ఇప్పుడు మీరు చూసేదేంటంటే మా ఇంటి దగ్గర మా ఇంటి పక్కనే ఒకళ్ళ ఇంటి దగ్గర ఈ మొక్క ఉంటుందనమాట. మా పొలంలో గూడా ఉంది. ఆల్రెడీ నేను చూపించాను. నా ఛానెల్‌లో ప్రీవియస్ వీడియో మా అమ్మ కూడా మాట్లాడింది. వీటిని రామ ములక్కాయలు అంటారు. నెక్స్ట్ చెర్రీ టమాటోస్ కూడా అంటారనమాట. ఇవి ఎప్పటినుంచో పూర్వకాలం నుంచి మనకి పెంచుతున్న టమాటా విత్తనమేనండి. ఈ మధ్యన చెర్రీ టమాటోస్ అని యాక్చువల్‌గా తెలుస్తుంది గానీ, మా ఊర్లోనైతే నాకెప్పటి నుండో చిన్నప్పటి నుండి తెలిసిన రకమే అనమాట ఇది. చాలా పుల్లగా ఉంటుంది. మనం ఈ కాయను ఒకటి తిన్నామంటే నోరంతా పుల్లగా అయిపోతుందనమాట. ఒక గుప్పెడు వేసామంటే సరే పప్పులో అసలు చింతపండు గూడా వేయక్కర్లేదు. అంత బావుంటుంది. ఈ కాయలనేవేంటంటే నార్మల్ టమాటాలు తింటే గనక మనకి కిడ్నీలో రాళ్ళు అలాంటివొస్తాయని చాలామంది అంటుంటారు కదా! బట్ ఇవి హెల్త్‌కి కూడా చాలా మంచిదండి. వీటిలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. పులుపెక్కువ ఉండడం వల్ల. అండ్ ఏంటంటే చిన్న మొక్క మనం వేసామంటే మల్లె పందిరిలాగా అల్లుకుపోతుందనమాట. ఒక్క మొక్కేసాము అంటే మనకి ఫ్యామిలీకి సరిపడా అన్ని కాయలు వస్తూనే ఉంటాయి. మీరెక్కడైనా చూసారో లేదో చాలా పాదులాగా ఉంటుందనమాట ఇది. ఈ చిన్న చిన్న టమాటాలనేవి నార్మల్‌గా ఎండు చేపల కూరలో ఏసినా కూడా భలే టేస్ట్ ఉంటుందండి. కొంతమంది చికెను, టమాటా ఇలా వండి టమాటాకి, పులుపుకి వాడే ప్రతి దాంట్లో ఇవి ఒక 10 కాయలేస్తే చాలండి. చాలా రుచిగా ఉంటుంది. దీంతో చేసిన వంటలు కూడా నేను నా ఛానెల్‌లో అప్‌లోడ్ చేస్తాను. అవి కూడా చూడండి. అండ్ ఇప్పుడు నేను కట్ చేసేవొచ్చేసి కనుపు చుక్కులంటారనమాట. గనుపు చుక్కులని కూడా అంటారు. ఇవి గనుపుల దగ్గర మాత్రమే కాస్తాయి. గుత్తులు గుత్తులుగా కాయవనమాట. వీటిని ఎక్కువగా వీటిలో గింజలు ఎక్కువగా ఉంటాయండి. యాక్చువల్‌గా తొక్కనేది పలచగా ఉంటుంది. దీన్ని మనం మామూలుగా తీసేసి ఆహ్, ఆ విత్తనాలనేవి ఉంటాయి గదా! లోపల గింజలు అవి కోడిగుడ్లు కూరలో వేస్తే భలే రుచిగా ఉంటాయి. చిక్కుడుగాయ పచ్చడికి కూడా ఈ కాయలు చాలా బావుంటాయి. అండ్ ఇవొచ్చేసి పొలం దగ్గర నుంచి వచ్చే దారిలో కందికాయలు కనిపించాయి. ఇవి కందికాయలు ఉడకబెట్టుకొని తినడానికని కొన్ని కోసుకొచ్చాము. ఈ కాయల నుంచే మనకి కందిపప్పనేది తయారవుతుందనమాట. ఇదంతా గోరింటాకండి. ఇంకా సరిపడా గోరింటాకు కూడా కోసుకొచ్చుకొని ఇంటికొచ్చేసామనమాట పొలం దగ్గరికి వెళ్ళినప్పుడు. ఈ చిన్న వీడియో నచ్చితే గనక ఒక చిన్న లైక్ చేయండి. అండ్ నా ఛానెల్‌లో ట్రావెలింగ్, కుకింగ్ అండ్ ఫార్మింగ్ వీడియోస్ కూడా ఉంటాయి. అవి కూడా చూడండి. ముందు ముందు ఇంకా మంచి మంచి వీడియోలొస్తాయి. థాంక్ యూ ఫర్ వాచింగ్.